నేను పప్పు చింతచిగురు వండుతున్నానండి. ఆ చింతచిగురిని మనం శుభ్రంగా కడిగేసుకొని వాడేసేసి ఇలా ఉంచుతాం. తర్వాత నేను చేత్తో నలుపుతాను. నలిపి పప్పులో వేయాలి. పప్పులో పెట్టేసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఒక ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఒక ఉల్లిపాయ వేసి దీన్ని ఇలాగా ఉడకబెట్టేసి ఇందులో ఆ చింతచిగురు నలిపేసి వేసుకుంటాం. తాలింపు పెట్టేసుకోవడమే తర్వాత ఉడికాక. ఉప్పేసి అది బాగా ఉడికాక ఉప్పేస్తాం. ముందు ఉప్పేసి కలపెట్టేసేసి పప్పులాగా తాలింపు పెట్టుకోవడమే. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి ఇలా నలిపేసి అనమాట. ఈ కాడల్లాంటివి తీసి పక్కన వేసేసుకోవాలి. మనం కడిగి కంపల్సరీ చింతచిగురు మట్టికి నీటిలో వేసి మనం తోటకూర మనం ఎలా కడుగుతామో అలాగ కడిగేసి ఇలా వాడేసేసి తర్వాత ఇది శుభ్రం మనం ఏమీ లేదు, సున్నుండలు అవి చేసుకుంటాం కదా, ఆ టైప్లో నేను నలిపే అరచేతిలో పెట్టుకొని ఈ చెయ్యి ఇలాగ అరచేతిలో పెట్టి ఈ మెడం చేతితో అరచేయను ఇలా రౌండ్ చేస్తాను అనమాట. రౌండ్ చేస్తే ఇలా నలిగిపోతుంది. మనం మటను పచ్చిరొయ్యల్లోని ఇంకంతా ఇలాగే వేసుకుంటాం, బాగుంటుంది. ఇది తీసుకొచ్చి ఇందులో వేసేసాను అనమాట. వేసి కలిపేస్తాం. పప్పు ఉడకాలి, ఉడకపోతే మళ్ళీ అది ఈ పులుపు కదా, చింతపండు చింతచిగురు ఉడకదు. దీన్ని తీసుకొచ్చి ముందే పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఉడకనిచ్చాను. కొంచెం నూనె చుక్క వేస్తే బేగురుతుందని వేస్తాం. దీన్ని తీసుకొచ్చి ఇది కొంచెం ఉడకనిచ్చి వేసుకుంటే ఒక పెసరు కారం వేసుకోవచ్చు, తప్పులేదు. పెసరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి సరిపోతుంది. ఎండుమిరపకాయలు అవి వేస్తాం కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు నూనెలో వేసేసి తాలింపు పెట్టుకోవాలి. తెలుసు కదా మీకు, తాలింపు పెట్టడమే. మనం సాంబార్ పప్పు అది ఎలా తాలింపు పెట్టుకుంటామో ఇంకంతా అంతే, ఇంకేం లేదు. ఎడ్డూరం కానీ బాగుంటుంది. పప్పు చింతచిగురు సంవత్సరానికి ఒకసారి దొరికే ఆకు కాబట్టి కంపల్సరీ చాలా రేట్ కూడా ఉంటుంది ఇది బజార్లోనే. 100 గ్రాములే 1 రూపాయల లెక్క మా అన్నీ తెచ్చారు. కావలసినవి చూసారు కదా, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చిని ముక్కలు చేసేసి వేస్తాను అన్నమాట తాలింపులోని. ఉంది ఉడికాక కొంచెం ఇలా మెదిపేసి పెసరు పప్పు గుత్తేసి మెదిపేసి తాలింపు పెట్టేస్తాను. ఇందులో కొంచెం వేసానని పేరుకి కొంచెం కారం వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని వండుకుంటే బాగుంటుంది. ఈ చింతచిగురు మనం మటన్లో వేసుకోవచ్చు, పచ్చిరొయ్యల్లో వేసుకోవచ్చు, ఇంకా ఎండ్రాయిలు కూడా వేసి వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే అది వేరే విధంగా చేసుకోవాలన్నమాట. ఇది మనం పప్పులో వేసుకున్నాం కదా, దీన్ని ఇలా తాలింపు పెట్టుకుంటే ఉప్పేసి మెదిపేసి తాలింపు పెడతాను. చూసారు కదా, ఇందాక చూపించాను. ఇవి కావాల్సినవి తాలింపు. ఈ తాలింపు సామాను మనం ఈ ఉల్లిపాయలు అవన్నీ ఇలా నలిపేసి వేయాలి. వేయకపోతే తెలుసు కదా, మన మొఖాన్ని కొడతాయి వచ్చి. పప్పు చింతచిగురు తాలించాం. వేసేసి ఇది ఉంది కదా, ఈ పప్పు స్టవ్ కట్టేసి ఇలా మెదుపుకోవాలి. ఆల్రెడీ మనం చింతచిగురు ఏం చేసాం, ఒక అరిచేతిలో కొంచెం ఆకు తీసుకొని వేసుకొని అది కాళ్ళు లేకుండా చూసుకోవాలన్నమాట. వేసుకొని ఇంక అరిచేతితో రౌండ్ తిప్పాలి, నలిగిపోతుంది. నాకు అవకాశం లేక నేను మీకు చూపించడం లేదు.
అప్పుడు బాగుంటుంది. ఏ కూరలైనా అలాగే వేసుకుంటే ఆకులాగా ఉండదు. చింతచిగురు బాగుంటుంది అలాగే వేసుకుంటే. అయినా ఇంకా ఇది కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాము కదా, నలిపేస్తే కారం సరిపోతుంది. అది ఇవి తీసుకొచ్చి అందులో వేసేయడమే. అయిపోయింది. ఓకేనా? బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్టీగాను. ఉప్పు వేసేసాను ముందే కదా, ఆకు సగం ఉడికైతే వేసేసాను. ఇది కందిపప్పుతో చేసాను అన్నమాట. దాంతో బాగుంటుంది.